బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. కొత్త రాష్ట్రమైన ఏపీకి పవన్ లాంటి యువ నాయకుడు కావాలని ఆయన ట్వీట్ చేశారు. తక్కువ టైంలో పవన్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ అత్యంత సమర్థవంతమైన పాలకుడని ఆకాశానికి ఎత్తేశారు విజయసాయిరెడ్డి. నిన్న ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు నారా లోకేష్ కంటే గొప్ప నేతగా ఎదుగుతారని అన్నారు. ఒక రకంగా చెప్పాలనంటే వాళ్ళ ముగ్గురులో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురులో బహుశా ఆ ముగ్గురులో పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అవుతాడేమోనని నా ఉద్దేశం. సడన్ గా విజయసాయిరెడ్డి పవన్ ను పొగడడం ఏపీ టాపిక్ గా మారింది. అయితే టీడీపీ నేతలు మాత్రం కుట్రలో భాగంగానే విజయసాయిరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని అనుమానిస్తున్నారు. చంద్రబాబు పవన్ మధ్య గ్యాప్ పెంచేందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు వరకు దత్తపుత్రుడు అంటూ విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి కుట్రలో భాగంగానే పవన్ ను ఇప్పుడు పాజిటివ్ గా టార్గెట్ చేస్తారని ఆరోపిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. కొత్త రాష్ట్రమైన ఏపీకి పవన్ లాంటి యువ నాయకుడు కావాలి అని కూడా ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఏపీలో విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. తక్కువ టైంలో పవన్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారంటూ కూడా ఇటు పొగడ్తల వర్షం కురిపించారు విజయసాయిరెడ్డి. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు లైవ్ ద్వారా. అశోక్ చెప్పండి, ప్రజెంట్ అయితే విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారుతుంది. సడన్ గా ఇటు పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ ఆయన ఒక ట్వీట్ చేశారు. మొత్తంగా ఆయన చేసిన ట్వీట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు అశోక్? కాంగ్రెస్ పార్టీకి చెప్పి ఈ ట్వీట్ చేశారా, జగన్మోహన్ రెడ్డికి చెప్పే నిన్న పవన్ కళ్యాణ్ పొగుడుతూ ఆ కామెంట్ చేశారా అనేది ఎవరికి కూడా అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. గత 5 ఏళ్ళు జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ని అనేక రకాలుగా విమర్శిస్తూనే ఉన్నారు. అందులో విజయసాయిరెడ్డి విమర్శించారు, జనసేన పార్టీ గురించి విమర్శించారు, జనసేన పార్టీకి అసలు గుర్తింపే లేదన్నారు, పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడితో పోల్చారు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ పైన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, కార్లని మార్చినట్టు పెళ్లాళ్ళని మారుస్తాడు అంటూ స్వయంగా జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో కూడా కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో టార్గెట్ చేశారు అనేది క్లియర్ కట్గా అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా గతంలో విజయసాయిరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీ ముఖ్యమైన నేతలంతా కూడా పవన్ కళ్యాణ్ గురించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అంటే అంబటి రాంబాబు కావచ్చు, ఇంకా ఇతర ముఖ్యమైన నేతలు కావచ్చు, వీళ్ళందరూ చేసిన కామెంట్స్ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా ఓడిపోయిన వ్యక్తి, రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, దత్తపుత్రుడు అంటూ పదే పదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలో నంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి నిన్నటి నుంచి అదే పవన్ కళ్యాణ్ని పొగడ్తలతో ముంచెత్తడం వెనక కారణం ఏంటి అనేది ఎవరికి కూడా అర్థం కాకుండా ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జగన్మోహన్ రెడ్డితో డిస్కస్ చేసిన తర్వాత వ్యూహంలో భాగంగా, పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా విజయసాయిరెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నారా అంటే కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ నేతలు ఇదే మాట అంటూ ఉన్నారు. విజయసాయిరెడ్డి ఒక ఎజెండాతో ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ పైకి లేపడం ద్వారా పవన్ కళ్యాణ్ పొగడ్తలతో ముంచెత్తి అతను మాత్రమే సీఎం స్థానానికి సరిపోతాడు, వయసులో కూడా తక్కువ వయసు ఉన్న వ్యక్తి, సో క్యాపబుల్ పర్సన్ అని చెప్పడం ద్వారా చంద్రబాబు పనికిరాడు రాజకీయాలకు, లేకపోతే ఆ స్థానానికి ముఖ్యమంత్రి పదవికి ఆయన సరిపోడు, లేకపోతే ఆయన వయసు పెరిగిపోయిందని చెప్పే అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో జనసేన పార్టీ నుంచి సింపతి పొందే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ విడదీసే కుట్రల్లో భాగంగానే ఈ రకమైన కామెంట్ చేస్తున్నారా అన్నది ఇప్పుడు 2 పార్టీల్లో కూడా డిస్కషన్ జరుగుతుంది. ఒకటి జనసేన, ఇటు బీజేపీలో కూడా ఇదే రకమైన డిస్కషన్ నడుస్తూ ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి కూడా అర్థం కావట్లా విజయసాయిరెడ్డి స్ట్రాటజీ ఏంటి, పార్టీకి చెప్పు చేస్తున్నారా, సొంత ఎజెండాతోనూ ముందుకెళ్తున్నారా అనేది ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. కాకపోతే విజయసాయిరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య రీసెంట్గా చాలా గ్యాప్ పెరిగిపోయింది. ఒకప్పుడు పార్టీలో నంబర్ 2 అనుకున్న వ్యక్తి కాస్త
2019లో పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఎందుకో జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి నంబర్ 2 స్థానానికి వచ్చారు. నంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డిని పక్కకి నెట్టివేసిన పరిస్థితి ఉంది. ఒక సందర్భంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమించారు. ఆ తర్వాత అదే విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా తప్పించారు. ఎందుకంటే ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు రావడం కావచ్చు, ఇతర అనేక రకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పార్టీ కాస్త దూరంగానే పెట్టింది. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా తప్పించి పార్టీ కోఆర్డినేటర్ స్థానంలో నియమించారు. సజ్జల రామకృష్ణారెడ్డి అనూహ్యంగా పై స్థానానికి వచ్చేశారు. పార్టీలో సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని పవర్స్ని కూడా గత 5 ఏళ్ల పాటు అనుభవించిన సందర్భంలో విజయసాయిరెడ్డి చాలా కాలం పాటు సైలెంట్గానే ఉన్నారు. అదే క్రమంలో గతంలో తారకరత్న చనిపోయిన సందర్భంలో ఆయన డెడ్ బాడీ దగ్గర ఇటు చంద్రబాబు నాయుడుతో చాలాసేపు రహస్యంగా విజయసాయిరెడ్డి మాట్లాడటం, ఆ తర్వాత చంద్రబాబుతో కలిసి ప్రెస్ మీట్లో కూర్చుని మాట్లాడటం కావచ్చు, ఈ ఘటనలన్నీ కూడా చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయిరెడ్డిని ఇంకా చాలా పక్కకే పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత చంద్రబాబుని విమర్శించడము, ట్వీట్లు పెట్టడం లాంటివి కంప్లీట్ మానేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన దూరంగానే ఉన్నారు. మళ్ళీ 2024 ఎన్నికలకు ముందు ఆయన ఎంపీగా పోటీ చేయటం, ఆ తర్వాత కాస్త దగ్గరైనట్టుగానే అయింది. కానీ మళ్ళీ ఓటమి తర్వాత మళ్ళీ అదే విజయసాయిరెడ్డికి పార్టీకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఆ తర్వాత ఒక ఎండోమెంట్ కమిషనర్ వ్యవహారానికి సంబంధించి ఆ మహిళా కమిషనర్కి సంబంధించిన వివాదంలో కూడా విజయసాయి రెడ్డి చిక్కుకున్న సందర్భంలో పార్టీ ఇంకా కాస్త పక్కన పెట్టినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఒక్క వివాదం కాదు, 2 వివాదాలు కాదు, ఈ విధంగా మహిళలతో సంబంధాల విషయాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఇతర ఆరోపణలు కావచ్చు, అన్ని రకాలమైన కారణాలతో ఆయన పార్టీ కొంత పక్కన పెట్టినట్టుగానే డిస్కషన్ నడుస్తున్న సందర్భంలో తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ని పొగడతలతో ముంచెత్తే ఈ ఎజెండా ఎత్తుకోవటం వెనక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీలో చేరే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అందులో భాగంగానే బీజేపీ ముందుగా పవన్ కళ్యాణ్ని పొగడటం ద్వారా ఆయన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం లాంటిది ఏమైనా చేస్తూ ఉన్నారా? ఎందుకంటే నువ్వు మాత్రమే క్యాపబుల్, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి నువ్వు కాదు, చంద్రబాబు స్థానంలో నువ్వు కూర్చోవాలి సీఎం స్థానంలో అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పెట్టిన మెసేజ్లో కూడా క్లియర్గా ఉంది, 75 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి కాదు రాష్ట్రాన్ని పరిపాలించేది. ఈ రాష్ట్రం ఒక యువ రాష్ట్రం లాంటిది, అంటే ఒక కొత్త రాష్ట్రం ఇది. సో ఈ రాష్ట్రానికి 75 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తి కాదు ముఖ్యమంత్రిగా ఉండాల్సింది, నీలాంటి వ్యక్తి కావాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో నీకు పాపులారిటీ ఉంది. వయసు పరంగా చూసినా చంద్రబాబు నాయుడు కంటే కూడా చాలా చిన్నవాళ్ళు మీరు, అంటే పరిపాలించడానికి ఇంకా చాలా వయసు మీకు ఉంది, ఆలోచించడానికి మంచి శక్తి ఉంది, పాపులారిటీ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కూటమిలో ఉన్న 3 నేతలు, అంటే పర్టికులర్గా చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, బీజేపీ తరఫున పురంధేశ్వరి పార్టీ అధ్యక్షురాలు, అండ్ దెన్ 3వ వ్యక్తి పవన్ కళ్యాణ్ 3వ పార్టీ తరఫున. సో ఇక్కడ పురంధేశ్వరి చంద్రబాబు బంధువులే కాబట్టి అది కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు 2 పార్టీలకు అధ్యక్షులుగా. ఇక జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కులాల ఈక్వేషన్లో కూడా ఈ 2 పార్టీలతో పోలిస్తే నువ్వే క్యాపబుల్ అని పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా, అంటే ఆ 2 పార్టీలు అధ్యక్షులు ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అధ్యక్షులుగా ఉన్నారు, నువ్వు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నువ్వే సీఎంగా ఉండాలి అంటూ కులాల పరంగా కూడా విడదీసే ప్రక్రియ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిందా అన్నట్టుగా ఈ ట్వీట్లను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కాపుల నుంచి ఒక మంచి వ్యక్తిగా విజయసాయి రెడ్డి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, కాపులకి దగ్గర అయ్యేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, ఇలాంటి రకరకాల డిస్కషన్ విజయసాయి రెడ్డి నిన్న చేసిన కామెంట్ కానీ ఇవాళ పెట్టిన ఈ ట్వీట్ని బట్టి కానీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్డీఏలో 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి, ఒకటి బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది. సో ఆ 2 పార్టీలు కూటమి మొత్తంలో కూడా ఆ ఇద్దరితో పోలిస్తే నువ్వే క్యాపబుల్ అని పదే పదే నిన్న మీటింగ్లోనూ ఇవాళ ట్వీట్లో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇకపైన కూడా దీని పరంపరని, ఈ ట్వీట్ల పరంపరని పవన్ కళ్యాణ్ పొగిడే ప్రక్రియని విజయసాయి రెడ్డి కొనసాగించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో నిన్న మొన్నటిదాకా దత్తపుత్రుడు అన్న వ్యక్తి ఇవాళ గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడు అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. నిన్న మొన్నటిదాకా 3 పెళ్లిళ్ళు చేసుకుని కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు అంటూ పవన్ కళ్యాణ్ని ఇదే వ్యక్తులు కామెంట్ చేశారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు సడన్గా మార్చేసి పవన్ కళ్యాణ్ చాలా ఆదర్శవంతమైన వ్యక్తి అని, జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉన్న వ్యక్తి అని, గొప్ప వ్యక్తి అని, నువ్వు సీఎం స్థాయికి అర్హుడు అని ఇలా పొగడటం వెనక కారణం ఏంటి అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వ్యవహారం అర్థం కావట్లేదు, టీడీపీలో అర్థం కావట్లేదు, బీజేపీలో అర్థం కావట్లేదు, జనసేనలో అయితే అస్సలే అర్థం కావట్లేదు. విజయసాయి రెడ్డి ఎత్తుకున్న ఈ కొత్త రాగం వెనక ఏదో పొలిటికల్ కుట్రన్న ఉండాలి.
లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయనకి సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి కాబట్టి ఆయన త్వరలో బయటకు వచ్చేసి ఏమైనా జనసేనలో చేరే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా, పవన్ కళ్యాణ్ ఈ విధంగా కాకపట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ పోగొట్టడం ద్వారా, లేదా పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీలో చేరే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనే ఈక్వేషన్స్ ఈ చర్చ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అశోక్, మీరన్నట్లుగా ఆ ట్వీట్ కి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ పొగిడి ఆయన జనసేన పార్టీలోకి చేరుతారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అని అనుకోవాలి. సో దీనికి సంబంధించి చూస్తే ఇటు టీడీపీ నేతలైతే కుట్రలో భాగంగానే విజయసాయిరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఆయన టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇటు జన సైనికులు కానీ జనసేన నేత పవన్ కళ్యాణ్ కానీ విజయసాయిరెడ్డి ట్వీట్ కి రీట్వీట్ చేయమని చేశారా అశోక్? లేదు, ప్రస్తుతానికి ఎవరు కూడా చేయలేదు. కాకపోతే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధం. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఏ రాష్ట్రంలో చూసినా అపోజిషన్ పాత్రలో ఉన్న పార్టీలు ఏవి కూడా అధికార పార్టీలో ఉన్న నేతలను పొగడటం అనే కల్చర్ ఎక్కడా కూడా లేదు. ప్రస్తుత రాజకీయాలు అంత సాంప్రదాయంగా అంత పద్ధతిగా అయితే లేవు. ప్రతిపక్షం అంటే అధికార పార్టీని ఎండగట్టడం, అధికార పార్టీని తిట్టడం, అధికార పార్టీని తప్పుపట్టడం, అధికార పార్టీ నేతలపైన ఆరోపణలు చేయడం, ఇంతవరకే పరిమితం అవుతున్నారు ఏ రాష్ట్రంలో చూసినా కూడా. అందువల్ల అధికార పార్టీలో ఉన్న కూటమిలో ఉన్న ఒక పార్టీకి సంబంధించిన ఒక పార్టీ అధ్యక్షుడిని నువ్వు సమర్థవంతమైన వ్యక్తివి, నువ్వు గొప్ప వ్యక్తివి, నువ్వు ఆదర్శవంతమైన వ్యక్తివి, నువ్వు సీఎం స్థాయికి సూటబుల్ అయ్యే వ్యక్తివి అని పొగడటం అనేది బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగదు ఇప్పుడున్న పాలిటిక్స్లో. అలాంటి నేపథ్యంలో ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ అనేది ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉంటుంది. అలాంటి రాజకీయాల్లో ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి చేసిన కామెంట్ కావచ్చు, ఇప్పుడు అవలంబిస్తున్న విధానం కావచ్చు, ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. కాకపోతే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కాదు, విజయసాయిరెడ్డి సొంత స్ట్రాటజీ. కానీ ఈక్వేషన్స్ ఏంటంటే రెండు పార్టీల్లో జరుగుతున్న డిస్కషన్, విజయసాయిరెడ్డి త్వరలో జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతంలో అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైతే జనసేన పార్టీలో చేరేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ని 1-4 సార్లు పొగడటం ద్వారా గతంలో తాను తిట్టిన తిట్లు, చేసిన విమర్శలు ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. జనసేన పార్టీ కార్యకర్తలు వీటన్నిటిని కూడా మర్చిపోతారు, పవన్ కళ్యాణ్ కూడా మర్చిపోతారు. అందులోనూ పవన్ కళ్యాణ్ అంటున్నది ఏంటి, నువ్వు డిప్యూటీ సీఎం స్థాయి కాదు, నీది సీఎం స్థాయి అన్నట్టుగా, చంద్రబాబు స్థానంలో నువ్వు కూర్చోవాలన్నట్టుగా ఆయన్ని ఎక్కువ హైప్ చేసి మరీ చేయటం ద్వారా ఆయనలో కొత్త ఆశలు పుట్టించడం కావచ్చు, తద్వారా విజయసాయిరెడ్డి మీద ఉన్న కోపం కావచ్చు, విజయసాయిరెడ్డి గతంలో చేసిన విమర్శలన్నీ మర్చిపోయేలా చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ ప్రసన్నం చేసుకునేందుకు, జనసేన పార్టీలో చేరేందుకు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కొంత అయితే చర్చ జరుగుతుంది. కాదు, పవన్ కళ్యాణ్ బీజేపీకి అత్యంత దగ్గర మనిషి కాబట్టి అటు మోడీకి దగ్గర అయ్యేందుకు, అమిత్ షాకి దగ్గర అయ్యేందుకు పవన్ కళ్యాణ్ ఏమైనా పావుగా వాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు విజయసాయిరెడ్డి అన్న డిస్కషన్ కూడా మరొక వైపు నడుస్తుంది. ఎందుకు బీజేపీతో చేరడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అగ్రనేతలు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో లేరు. ఎందుకంటే 2019-2024 మధ్యలో బీజేపీ అధిష్టానం జగన్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి చాలా దగ్గరగానే ఉంది, చాలా క్లోజ్గానే ఉంది. కానీ 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత, అంటే టీడీపీ జనసేనతో కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో ఎప్పుడు కూడా వైసీపీ నేతలకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే 164 సీట్లతో కూటమి ఇంతటి రికార్డు స్థాయి విజయం సాధించిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డితో మనకు అవసరం లేదన్నట్టుగానే బీజేపీ అధిష్టానం టచ్ మీ నాట్ అన్న స్థాయిలో ఉంది. అందువల్ల విజయసాయిరెడ్డికి సంబంధించిన అక్రమాస్త్ర కేసు ఏదైతే ఉందో, జగన్కి సంబంధించిన సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో అందులో A2గా ఉన్న విజయసాయిరెడ్డి కేసు త్వరలో కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఆయన బెయిల్ రద్దు చేయమని ఇప్పుడే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు విజయసాయిరెడ్డి అండ్ జగన్ల బెయిల్ రద్దు చేయమని పిటిషన్లు కూడా వేసిన నేపథ్యంలో ఒకవేళ ఆ కేసు స్పీడప్ అయితే కనుక కొత్త సమస్యలు విజయసాయిరెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వాటి నుంచి బయటపడటానికి బీజేపీలో చేరితే కనుక ఈ కేసు నుంచి కాస్త కూస ఉపశమనం దొరుకుతుంది. అందువల్ల బీజేపీ పెద్దల ఆశీర్వాదం కోసం, బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు వాళ్ళకి అత్యంత క్లోజ్ అయిన పవన్ కళ్యాణ్ కనుక ప్రసన్నం చేసుకుంటే ఈయన త్రూ వాళ్ళ అపాయింట్మెంట్ దొరికి అక్కడికి వెళ్ళి ఈ కేసు నుంచి ఏమైనా కాస్తంత ఉపశమనం పొందొచ్చన్న ఆలోచనతో విజయసాయిరెడ్డి ఉన్నారేమో కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అనేక అక్రమాల మీద ఇప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తోంది, విచారణలకు ఆదేశిస్తోంది. అందులో భాగంగా కాకినాడ పోర్టుకు సంబంధించి, కాకినాడ డీప్ సీ పోర్ట్ ఏదైతే ఉందో అది కేవీ రావుకు సంబంధించిన పోర్టుని బలవంతంగా విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, ఆయన సోదరుడు
వీళ్ళందరితో పాటు వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక కుట్ర చేసి కేవీ రావును బెదిరించి అక్రమంగా పోర్టును లాక్కున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సిఐడి కేసు కూడా నమోదు చేసింది. సో రేపో బాపో ఆ కేసు విచారణ కనుక చేపడితే విజయసాయిరెడ్డి క్లియర్గా ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మరెన్నో కేసుల్లో టీడీపీ విజయసాయిరెడ్డిని బాధ్యుని చేసి విచారించే ఆలోచనలు కూడా ఉంది. సో ఈ కేసులన్నిటి నుంచి కూడా బయటపడాలి అంటే ఆ కూటమిలో ఉన్న ఎవరో ఒకరికి దగ్గర కావాలి. బీజేపీకా పురంధేశ్వరి వీళ్ళెవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. టీడీపీలోకి ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్ళే అవకాశం లేదు. టీడీపీ నాయకులు కూడా విజయసాయిరెడ్డిని యాక్సెప్ట్ చేయరు. ఇక ఉన్న ఒకే ఒక్క అవకాశం ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ పొగడతలతో ముంచెత్తితే ఈ విధంగా క్లోజ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ఈ విధంగా పవన్ కళ్యాణ్ భజన చేయటము, పవన్ కళ్యాణ్ పొగడతలతో ముంచెత్తడము ఈ కార్యక్రమం చేపట్టారన్న డిస్కషన్ నడుస్తోంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.